అరుణాచల్ ప్రదేశ్లో భారత్ చైనా సైన్యాలు ఘర్షణ పడ్డాలంటే ప్రచారం మధ్య ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంట నెలకొన్న పరిస్థితులు, సరిహద్దుల విభజన, సరిహద్దు నిర్వహణ, సరిహద్దు ఆవల సహకారం తదితర అంశాలపై భారత్ చైనాలు సమీక్షించాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటేనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది సాధ్యమవుతుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇండియా చైనా బోర్డర్ అఫైర్స్ వర్కింగ్ మెకానిజం ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయి. భారత బృందానికి విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి సుజిత్ ఘోష్, చైనా బృందానికి విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ హౌయాన్ కి సారథ్యం వహించారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి, అపార్థాల నివారణకు ప్రస్తుతం ఉన్న దౌత్య, సైనిక మార్గాలతో పాటు కమాండర్ స్థాయి సమావేశాలను కొనసాగించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. సరిహద్దు నదుల అంశంపై నిపుణుల స్థాయి యంత్రాంగం తదుపరి సమావేశాన్ని త్వరగా నిర్వహించాల్సిన అవసరాన్ని భారత్ గుర్తు చేసింది. ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టుల సాంకేతిక వివరాలను పంచుకోవాలని స్పష్టం చేసింది.